హాయ్ అండి. వెల్కమ్ టు నేత్రిక బిగ్ బాస్ రివ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా భోంచేసి పడుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆగండి ఆగండి, అందరు బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ చూసారా? నామినేషన్ ప్రక్రియ జరిగింది. అదే చూసిన వాళ్ళైతే రివ్యూ వినండి, ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం పాయింట్స్. అలానే చూడని వాళ్ళు ఉంటే ఈరోజు ఏం జరిగిందో ఈ రివ్యూ ఛానల్ ద్వారా తెలుసుకోండి. సో ఈరోజైతే బిగ్ బాస్ హౌస్లో కొంచెం గరం గరం, కొంచెం మసాలా, కొంచెం హీట్గా, హాట్గా, జంటలుగా, గ్రూపులుగా ఇవన్నీ కనిపించాయండి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో. సో ఈరోజు ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే, నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో, నాగార్జున గారు ఆదివారం రోజు వచ్చారు. బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. బేబక్క సెండ్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత సీత అంటే నాకు పర్సనల్గా ఇష్టము, కానీ కిచెన్లో ఒక గొడవ అయింది. అది కూడా నిఖిల్ మాట వినడం వల్ల అని సీత గురించి బేబక్క పాజిటివ్గా చెప్పింది కదండి. సో ఆ విషయంలోన మరి ఏమో కానీ ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్లోనే సీత సోఫాలో కూర్చొని అందరూ వెళ్ళి ఎవరు వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉంటారు. మిగతా అందరూ ఏది వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఫ్రెష్ అవుతూ ఉంటే ఆదివారం రోజు సీత ఒక్కతే సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. సో ఏడుస్తుంటే అప్పుడు నైనిక కూడా పక్కన కూర్చొని నైనిక కూడా ఏడుస్తుంది. నేను నైనిక ఏడుస్తుందని అనుకోలేదు. సో వీళ్ళిద్దరూ కూడా బేబక్క గురించి తలుచుకుంటూ ఏడుస్తుంటారు. సో అప్పుడు సీత ఏమంటుందంటే, అక్క అందరినీ నమ్మింది, అందరు కానీ అక్కని ఎవరు నమ్మలే, అక్క అందరూ గెస్ చేశారు అక్కనే పంపించేయాలని, కానీ అక్క మాత్రం అందరినీ నమ్ముకుంటూ వచ్చిందని చెప్పేసి ఏడుస్తుంటే ఇక్కడ నిఖిల్ వచ్చేసి సీతని ఓదారుస్తాడు. సో ఇక్కడ దేవుడు ఓదారుస్తాడు అనమాట. ఇది అయిపోయిన తర్వాత నైట్ డిస్కషన్లో అంటే గ్రూప్గా కూర్చుంటారు. ఎవరెవరు? పృథ్వీ, అభయ్, నిఖిల్, సోనియా, వీళ్ళందరూ సోఫాలో ఏరియాలో కూర్చొని వీళ్ళంతా ఒక గ్రూప్గా కనిపిస్తున్నారండి మనకి ఈ మధ్య. ఎవరు? పృథ్వీ, అభయ్, నిఖిల్, సోనియా. సో ఈ నలుగురు ఒక సోఫా దగ్గర కూర్చొని కామెడీ చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే, ఏంట్రా బేబక్క మనల్ని అందరిని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసింది అని చెప్పేసి అబ్బాయి వీళ్ళందరూ నవ్వుతూ ఉంటే, అప్పుడు ఆ అబ్బాయి పృథ్వీ గురించి చెప్తాడనమాట. ఫస్ట్ పృథ్వీని రోడ్డు మీద వేయగానే షాక్ అయ్యాడు. మళ్ళీ నిఖిల్ ఉన్నాడు కదా అని అమ్మయ్య అనుకున్నాడు. అంటే పృథ్వీ కూడా అవునవును అన్నట్లు ఈ విషయంలో బాగా నవ్వుకున్నారు. పోయి బేబక్క ఇంట్లోనన్నా వేయాలి కానీ తీసుకెళ్ళి రోడ్డు మీద వేసింది ఏంటని దాని మీద కొంచెం ఫన్గా జోక్గా తీసుకున్నారు, కామెడీ వేలా తీసుకున్నారు. సో ఇలా వీళ్ళ డిస్కషన్ జరుగుతుందండి. ఆ టైంలో ఓం గారును సీత వీళ్ళిద్దరు గిన్నెలు కడుగుతూ ఉంటారు. నైట్ టైం కదండి. సో ఆఫ్టర్ వీకెండ్ ఎపిసోడ్ తర్వాత అందరూ భోంచేసాక వీళ్ళిద్దరు గిన్నెలు కడుగుతూ ఉంటారు. అంటే సీత అప్పటికే ఏడ్చింది. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తన పని తను చేసుకుంటున్నప్పుడు ఆదిత్య ఓం గారు కూడా సహాయం చేస్తుంటారు. ఇద్దరు కలిసి గిన్నెలు వాష్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఓం గారు చెప్తారు, ఆదిత్య గారు ఏమని అంటే, మన చీఫ్ వేరొక చీఫ్ని గ్రేట్ అని పొగడటం నాకు నచ్చలేదు. ఈ భజన ఏంటో నాకు అర్థం కావట్లేదు. రేపు నామినేషన్స్ ఉన్నాయి కదా, మీరు నామినేషన్స్లో నన్ను ఒక డిఫరెంట్ ఆదిత్య అని చూడబోతున్నారు అని చెప్పి చిన్న హింట్ ఇచ్చారండి ఆదిత్య ఓం గారు. సో దీంతో వీకెండ్ ఎపిసోడు ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వీకెండ్ ఎపిసోడ్ తర్వాత మండే మార్నింగ్ ఏం జరిగింది, ఏం జరిగింది అన్నది ఈరోజు ఎపిసోడ్లో కంటిన్యూషన్గా చూపించారు. సో మార్నింగే మనకు ఒక సాంగ్తో స్టార్ట్ అయిందండి, వేకప్ సాంగ్. సో అది వచ్చేసి వాల్తేరు వీరయ్యలోని మన మెగాస్టార్ చిరంజీవి గారి సాంగ్ అనమాట. ఏంటది? డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ పూనకాలు లోడింగ్ అన్న సాంగ్ ఉంది కదండి, అందరికీ ఫేవరెట్ సాంగ్. సో ఈ సాంగ్తో బిగ్ బాస్ హింట్ ఇచ్చారు, నామినేషన్స్ ఉంటాయి, అందరు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ మరీ రెచ్చిపోవాలి అన్నట్లు వాళ్ళకి ఒక బూస్టప్ ఇచ్చినట్టు ఈ సాంగ్ అయితే స్టార్ట్ అయిందండి. అందరూ చాలా ఖుషీగా హుషారుగా డ్యాన్స్ చేసేసారు. సో ఈ డ్యాన్స్ తర్వాత ఇక్కడ అన్ని చిన్న ఒక సన్నివేశాలు జరుగుతున్నాయండి. ఇక్కడ ఒక్కొక్కరు అంటే టీమ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో అదేంటంటే, ఫస్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర అండి. సో డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చేసి ప్రేరణ, నైనిక మాట్లాడుకుంటూ ఉంటారు, విష్ణు ఉంటుంది అక్కడ. సో వాళ్ళేమని ప్రేరణ ఏమంటుందంటే, నేను బేబక్క వెళ్తుందని అనుకోలేదు అని చెప్పి అనగానే విష్ణు అంటుంది, నేను కూడా అనుకోలేదురా, నేను వేరే వాళ్ళని అనుకుంటే బేబక్క వెళ్ళిపోయిందని చెప్పగానే మనకి జూమ్ వేస్తారనమాట కెమెరా. సో బిగ్ బాస్ టీంలో ఒక జూమ్ ఎవరికి వేస్తారు? ఇంకెవరికండి? సోనియాకి. సో అందరి మనసులో ఏముందంటే, సోనియా ఎలిమినేట్ అవుతుంది ఈ వీక్ అని అందరూ అనుకున్నారు. బట్ అది కాస్త రివర్స్ అయిపోయింది. సో విష్ణు అంటది అనమాట, బేబక్క అనుకోలే, నేను వేరే వాళ్ళు అనుకున్నా అని అనగానే అప్పుడు నైనిక అనమాట. నైనిక ఏమంటది, ఇప్పుడు వీళ్ళందరూ కుళ్ళు బయటపడుతున్నట్లుంది, ఓపెన్ అవుతున్నారు, మాస్కులు ఒక్కొక్కరివి తొలగిపోతూ ఉన్నాయి. సో అప్పుడు నైనిక ఏమంటదంటే,
ఆమె వెళ్ళిపోదు. ఆమె ఇంకా కొన్ని రోజులైతే తనే ఒక సపరేట్, తనకు ఆల్రెడీ ఒక సపరేట్ క్లాన్ అంటే తన గ్రూప్‌ని, తన సమూహాన్ని చేసేసుకుంది అన్నట్లు తను ఆల్రెడీ ఒక సపరేట్ క్లాన్ ఉంది తనకి. సో, ఫ్యూచర్‌లో తను చీఫ్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఖచ్చితంగా చీఫ్ కూడా అవుతుందని చెప్పేసి నైనిక, ప్రేరణ అండ్ విష్ణు, సోనియా గురించి ఇక్కడ బిచ్చింగ్ చేస్తుంటారండి. సో, తర్వాత వచ్చేసి ప్రేరణ, యష్మి బెడ్రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. సో, నామినేషన్స్‌లో నువ్వు ఎవరిని అనుకుంటున్నావని ప్రేరణ అడిగితే యష్మి అంటది, ఫస్ట్ అయితే నా నామినేషన్స్‌లో విష్ణు, సీతనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మనం గెలిచి బిగ్ బాస్ గారు వీళ్ళ మిగతా క్లాన్స్‌కి హౌస్ వర్క్స్ అప్పజెప్పారో అప్పుడు వీళ్ళిద్దరూ కొంచెం ఫైర్ అయ్యారు కదండీ, విష్ణు అని సీత. సో, ఆబ్వియస్‌గా నేను వీళ్ళిద్దరిని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి యష్మి అంటది. అన్న తర్వాత ఇక్కడ ప్రేరణ సలహా ఇస్తుంది. సో, నువ్వు ఆలోచించుకుని డెసిషన్ తీసుకో అన్నట్లు చెప్తుంది. తర్వాత వచ్చేసి మణికంఠ, నబిల్. సో, ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్క గ్రూప్లో కూర్చున్నారు. ఒకరేమో డైనింగ్ హాల్లో కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారు, వీళ్ళిద్దరేమో బెడ్రూమ్లో ఉన్నారు, ప్రేరణ, యష్మి. సో, మణికంఠ, నబిల్ వచ్చేసి సోఫా ఏరియాలో కూర్చున్నారు. వాళ్ళిద్దరు ఏమనుకుంటున్నారంటే, నబిల్ చెప్తుంటారు ఇక్కడ అన్ని టీములు ఫామ్ అయిపోయినాయి రో అని చెప్పేసి చెప్తూ ఉంటే ఓను అని చెప్పేసి మణికంఠ అంటుంటాడు. సో, ఇదొక్కటే వాళ్ళ మధ్య జరిగింది చూపించారు. తర్వాత వచ్చేసి బెడ్రూమ్లో నిఖిల్ ఈ ఒక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటుంటాడు. అప్పుడు మణికంఠ కూర్చొని ఉంటాడు బెడ్ దగ్గర. సో, మణికంఠకి చెప్తుంటాడు, నాకేందో అయోమయంగా ఉంది, జోకు వేస్తే ఒకలా తీసుకుంటున్నారు, మంచిగా ఉంటేనేమో ఒకలా తీసుకుంటున్నారు, ఫైర్ అయితేనేమో ఇలా తీసుకుంటున్నారు, నాకు ఈ హౌస్లో ఎలా ఉండాలో నాకేమీ అర్థం కావట్లేదని చెప్పి పాపం నిఖిల్కి ఒకరితో ఉంటే ఒకలాగా అవుతుంది, ఇంకొకరితో మాట్లాడితే ఇంకోటి అవుతుంది. అందరూ కూడా నిఖిల్ వల్లనే బేబక్క వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు కాబట్టి సో, నిఖిల్ మనసులో బాధపడుతున్నట్లున్నాడు. సో, నాకేం చేయాలో ఎలా ఉండాలో ఈ బిగ్ బాస్ హౌస్లో అర్థం కావట్లేదని అన్నట్లు అయోమయంలో నిఖిల్ నడుచుకుంటూ మణికంఠకి తన బాధ చెప్పుకుంటూ ఉంటాడు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ మనకి ఏం చూపిస్తారంటే, డైనింగ్ టేబుల్ దగ్గర ఇక్కడ ఒక ప్రేమ సన్నివేశం లాంటిది చూపిస్తారండి. సో, అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అంటే సీత, నైనిక, విష్ణు, పృథ్వీ, సోనియా వీళ్ళందరూ కూర్చొని ఉంటారు. అబ్బాయి వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు సోనియా పృథ్వీని చేయి పట్టుకొని, తనకి చేతికి ఏదో బ్యాండ్ ఉందండి బ్లాక్ కలర్ది. సో, దాన్ని లాగుతూ పృథ్వీని ఇట్లా లాగుతూ నీకు ఎలాంటి అమ్మాయి లాగుతూ ఉన్నప్పుడు పృథ్వీ అడుగుతుంటాడు సోనియా, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి అంటే సోనియా చెప్తుంది, నాకు అండర్స్టాండింగ్ పర్సన్ కావాలి, అర్థం చేసుకునే మనసు ఉండాలి, మంచిగా అన్ని ఒక దయగల హృదయం ఉండాలి, కైండ్ హార్ట్ ఉండాలి, ఎప్పుడు రిలాక్స్డ్గా ఉండాలని చెప్పేసి తన క్వాలిటీస్ అన్నీ చెప్తూ ఉంటుంది. సో, చెప్తూ ఉంటే అప్పుడు విష్ణు వచ్చి అందుకుంటుంది అనమాట. విష్ణు వచ్చి ఏమైనా అందుకుంటుందంటే, మనం ఏం చేసినా కూడా ఒక ఫ్రీడమ్ ఇచ్చే అతను కావాలి అని అంటే అప్పుడు సీత అంటుంది అనమాట, అయితే నువ్వు నేను అనుకున్న దాంట్లో లేవే, నువ్వు చెప్తుంది నాకు నచ్చలేదు అని చెప్పేసి సీత అంటుంది. సో, అప్పుడు విష్ణు అంటది అనమాట పృథ్వీ, సో మనం పృథ్వీ ఎంతమంది అయినా సరే ఎంతమంది ఉన్నా సరే ప్రేమించేలా ఉండాలి అని చెప్పేసి, నువ్వు ఎంతకాలం నాతో ఉంటావో కానీ నన్ను ప్రేమించు అని చెప్పేసి పృథ్వీకి విష్ణు చాలా ఫన్నీ వేలో ప్రపోజ్ చేసినట్టు మాట్లాడుతుంది. మనం ఎంతకాలం ఉంటామో తెలీదు, అంతకాలం నన్ను ప్రేమించరా అన్నట్లు విష్ణు పృథ్వీతో చెప్తుంది. ఈ మూమెంట్లో సోనియా వచ్చేసి పృథ్వీతో కొంచెం క్లోజ్గా ఉందండి. ఏం జరుగుతుందో మనకు తెలీదు. మళ్ళీ ఇది ఒక అడల్టరీ జోక్ అని అనుకోకండి, అపార్థం చేసుకోకండి. సో, ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ హౌస్లో ప్రేమ మొలకలు వస్తున్నాయి, చిగురులు వస్తున్నాయి. సో, స్టార్ట్ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. మరి సోనియా కావాలనే క్లోజ్గా ఉంటుందా, లేకపోతే ఏదో ఫన్నీ వేలో వాళ్ళిద్దరు అలా క్లోజ్గా ఉంటే బిగ్ బాస్ జూమ్ వేసి మరి చూపించాడో నాకైతే తెలియదండి. బిగ్ బాస్ ఏదైతే చూపించారో అదే చెప్తున్నాను. మళ్ళీ అడల్ట్ జోక్ అని మాత్రం అనుకోకండి. సో, ఇదండి ఇక్కడ సోనియాను పృథ్వీని చాలాసేపు చూపించారు. సోనియా ఏమో పృథ్వీ చేతిని ఇలా ఇలా టచ్ చేస్తూ ఉన్నది కూడా మరీ జూమ్ చేసి మరీ చూపించారు బిగ్ బాస్ గారు. మేబీ బిగ్ బాస్ కూడా వెతుకుతున్నాడేమో, ఏదైనా ఒక పెయిర్ అవుతుందేమో, ప్రేమ పక్షులు ఎవరైనా కనిపిస్తారేమో, ఏదైనా కొంచెం ఫన్ జనరేట్ అవుతుందేమో, ప్రేమ కనిపిస్తుందేమో, దీనివల్లే మరి రేటింగ్ వస్తుందేమో అని పాపం బిగ్ బాస్ అన్ని కళ్ళతోనూ అన్ని కెమెరా కళ్ళతోనూ వెతుకుతూ ఉంటే ఆఖరికి ఇదొకటి కనిపించిందండి. సో, ఇది చూసి కొంచెం ఏదో ప్రేమ ఉన్నట్లు, ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లయితే కొద్దిగా చిన్న గాసిప్ అయితే క్రియేట్ అయిందండి. సో, తర్వాత ఇక్కడ వచ్చేసి విష్ణు, సీత అనమాట.
సో విష్ణు సీత గురించి మాట్లాడుకుంటుంటారు. ఎవరు పప్పు చేస్తున్నారే అని అనగానే అప్పుడు విష్ణు అంటదనమాట, సోనియా చేయమంది నిఖిల్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ గాసిప్స్ క్రియేట్ చేసుకున్నారు. బ్యాక్ పిచ్చింగ్ మాట్లాడుతున్నారు సోనియా గురించి. నాకు తెలిసి ఇక్కడ విష్ణుకి నిఖిల్ అంటే ఫస్ట్ నుంచి ఒక అభిమానం ఉంది. వీళ్ళంతా కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్లో యాక్ట్ చేశారు కదండి. సో అప్పుడు వీళ్ళంతా ఒక షో చేసినప్పటి నుంచి కూడా చెప్తూనే ఉంది విష్ణు, నాకు నిఖిల్ అంటే ఇష్టం, నిఖిల్ అని చెప్పేసి. ఇప్పుడు నిఖిల్ వచ్చేసి సోనియాతో ఉండటం మేబీ జలస్గా ఫీల్ అవుతుందేమో విష్ణు అని అనిపించింది. ఇక్కడ అప్పటికే గొడవ జరిగింది, నాగార్జున గారు చెప్పారు, అవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ విష్ణు సీత మళ్ళీ సోనియా గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఇక్కడ విష్ణు సీత పప్పు నిఖిల్ సోనియా కోసమే చేశాడని చెప్తున్నారు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ విష్ణు అని మణికంఠ మళ్ళీ మాట్లాడుకుంటుంటారు. సో అప్పుడు చెప్తుంటాడు మణికంఠ, సోనియా కావాలని ఏం చేయలేదు ఇలా అని చెప్పేసి సోనియాని సపోర్ట్ చేస్తూ ఉంటాడు మణికంఠ. అయితే విష్ణు కూడా చెప్తుంది అనమాట, నేనేమీ అసాసినేషన్ చేయలేదు, తనేం అనాలని అనలేదు, ఇంకా తనే చాలా మాటలు అంది నాగార్జున గారి ముందు, నేను అడుగుదాం అనుకున్నాను, కనీసం తనైనా వచ్చి సారీ చెప్తుందేమో, నేను వెయిట్ చేశాను అని మణికంఠతో చెప్తుంటే మణికంఠ మాత్రం వాటిని అవేం తీసుకోడు. ఎందుకంటే మణికంఠకి ఆల్రెడీ సోనియా అంటే పాజిటివ్ ఫీలింగే ఉంది కాబట్టి నాకైతే మంచి ఒపీనియనే ఉంది సోనియా మీద అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. ఇక్కడ అయిపోయిందా, ఇక్కడ రెండో సెకండ్ ఒక లవ్ సన్నివేశం కనిపిస్తుందండి. అక్కడ ఫస్ట్ ఏమో పృథ్వీతో సోనియా కూర్చొని కొంచెం ప్రేమగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ తన హ్యాండ్ని ఇలా నిమురుతూ తన ఒక హ్యాండ్ కట్టుకున్న థ్రెడ్ని ఆ తాడుని ఇలా కెలుకుతూ ఉంటే బిగ్ బాస్ గారు జూమ్ చేసి చూపించారు కదా. సో అలానే ఇక్కడ రెండోది కనిపించిందండి వాళ్ళకి. ఈరోజు పండగ బిగ్ బాస్ వాళ్ళకి. ఏంటి అంటే ఇక్కడ సోనియా నిఖిల్ కూర్చొని ఉంటారు. అప్పుడు అంటే నిఖిల్ స్మోక్ చేస్తున్నట్టున్నాడు డైలీ, మనకైతే చూపించలేదు బిగ్ బాస్ హౌస్లో. సో అప్పుడు సోనియా అంటదనమాట, నిఖిల్ నువ్వు కనుక సిగరెట్స్ మానేస్తే నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి ఓపెన్గా తను ఒక ఆఫర్ ఇచ్చేసిందండి. నిఖిలే స్టన్ అయిపోయాడు. ఏం అడిగినా ఇచ్చేస్తుందట, మరి ఏమి ఇస్తుందో మరి మనకే తెలియాలి. సో ఇక్కడైతే ఈ రిలేషన్షిప్ ఏంటో అర్థం కావట్లేదండి. ఏమీ తోచక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారో లేకపోతే కావాలనే ఏమైనా సీన్లు క్రియేట్ అవ్వడానికి లేకపోతే స్క్రీన్ స్పేస్ కోసం ఇలా ఏమైనా సోనియా చేస్తుందో తెలియదు. కానీ అక్కడ పృథ్వీతోనూ ఈరోజు క్లోజ్గా కనిపించింది. ఆ తర్వాత నిఖిల్తో కూడా అలానే ఉంది. నిఖిల్కి అయితే ఏకంగా ఆఫరే ఇచ్చేసింది, నువ్వు కనుక సిగరెట్ మానేస్తే ఏది కావాలంటే అది ఇస్తా అని చెప్పేసి అన్నది. సో ఇది సోనియా ఏమో అర్థం కావట్లేదండి. అప్పుడు నాకు నాగార్జున గారి సాంగే గుర్తొచ్చిందండి, రక్షకుళ్ళ సాంగ్ ఉంటుంది కదండి, సోనియా సోనియా స్వీట్ సోనియా రెండిటిలో ఏది నీకు ప్యారు అన్నట్లు ఈ ఇద్దరిలో ఎవరిని ఇష్టపడుతుందా లేకపోతే ఎవరితో ఫ్రెండ్లీగా ఉంటుందో అయితే నాకు అర్థం కాలేదండి. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా అన్ని గాసిప్స్ బ్యాక్ బీచింగ్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలైన ఘట్టం స్టార్ట్ అయిందండి. అదేంటంటే నామినేషన్స్. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేషన్స్, టీఆర్పీ రేటింగ్ కానివ్వండి, మనం ఏమైనా మాట్లాడడానికి కానివ్వండి, వచ్చే ఏకైక అవకాశం మనం అందరం అరే బాగుందిరా అబ్బా ఇలా వేశారు అలా వేశారు ఎలా మాట్లాడారు కరెక్ట్గా మాట్లాడారని తోపులు తురుముల గురించి లేదా ఎవరు నిజం ఎవరు ఫేక్ అనేది మనకి తెలిసేది ఈ నామినేషన్స్లో కదండి. సో అసలైన నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో నామినేషన్స్కి వచ్చేసరికి బిగ్ బాస్ గారు ఏమన్నారంటే మళ్ళీ పోయిన వారంలాగే 3 క్లాన్లకి చీఫ్లు ఉన్నారు కదండి, వాళ్ళకి ఒక కుర్చీలు వేసేసి సింహాసనాల మీద కూర్చోమని చెప్పారు. వాళ్ళ సింహాసనాలకి వెనక సైడ్ వచ్చేసి వాళ్ళ జెండాలను అతికిచ్చారు. కెరటం ఏదండి తిరుగులేని వీరులు, అంతులేని వీరులు, ఇంకోటి వచ్చేసి భాష వాళ్ళది వచ్చేసి అఖండ. సో ఈ 3 చీఫ్లు జెండాలు వెనక అతికించేసి వీళ్ళందరినీ ఏదైతే ఉందో టాస్క్ ఏరియా ఉంది కదండి, సో అక్కడ వచ్చేసి ఆ ఏరియాలో మనకి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు బిగ్ బాస్ గారు ఏమని చెప్తారంటే ఈసారి నామినేషన్స్లో ఈ 3 క్లాన్స్లో నుంచి ఒక క్లాన్ వాళ్ళు ఇంకొక క్లాన్ వాళ్ళకి అంటే ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయండి, మొత్తం 3 క్లాన్స్ ఉన్నాయి కదా. సో హైయెస్ట్ పెద్ద క్లాన్ వచ్చేసి యష్మి వాళ్ళ క్లాన్. సో ఈ యష్మి వాళ్ళ క్లాన్లో వచ్చేసి అతి పెద్దదిగా కలిగినందుకు ఇక్కడ యష్మికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ గారు. అదేంటి అంటే నువ్వు అందరికంటే పెద్ద సమూహాన్ని కలిగి ఉన్నావు కాబట్టి, అంటే తన గ్రూప్లో వచ్చేసి 6 ఉన్నారు కదండి తనతో కలుపుకొని. సో పెద్ద సమూహం అయినందున యష్మి ఈ వారము సేవ్ అవుతుంది, ఎవరు కూడా తనని నామినేట్ చేయడానికి వీల్లేదు. కాబట్టి మిగతా 2 క్లాన్స్ ఉన్నాయి కదండి, మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని చెప్పినట్టు
బిగ్ బాస్ గారు ఏమన్నారంటే ప్రతి సభ్యుడు లేవాలి, మిగతా ఎవరైతే లేచారో వాళ్ళ క్లాన్లోంచి కాకుండా, వాళ్ళ సమూహంలోంచి కాకుండా ఆపోజిట్ ఇంకేముంటే ఇంకా 2 ఉంటాయి కదా. సో ఆపోజిట్ ఉన్న 2 సమూహాల్లోంచి 2 క్లాన్లోంచి సభ్యుల్ని నామినేట్ చేస్తూ ఏమి చేయాలంటే వాళ్ళ తల మీద రంగు వేయాలన్నమాట. అందుకే రంగు పడుద్ది అని చెప్పింది. సో ఇక్కడ కలర్ వేస్తూ తగిన కారణాలు చెప్పాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. సో ఇదండి నామినేషన్ ప్రక్రియ. ఏం చేయాలి? రంగు పోయాలి, నామినేషన్స్ తగిన కారణాలు చెప్పాలి. వాళ్ళలో సమూహాల నుంచి వేసుకోకూడదు. ఆపోజిట్ ఉన్న 2 అంటే ఇప్పుడు నైనికా టీం అనుకోండి, నిఖిల్ టీంకి యష్మి టీంకి మాత్రమే ఇద్దరిని తీసుకొని సెలెక్ట్ చేసి రీజన్స్ చెప్పేసి వాళ్ళ మీద రంగు వేయాలి. అలానే యష్మి టీం వాళ్ళు మిగతా 2 టీంల మీద, ఇలా ఒక్కొక్క క్లాన్ అనేది మిగతా ఆపోజిట్ క్లాన్ వాళ్ళ మీద రీజన్స్ చెప్తూ నామినేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ప్రక్రియ. సో ఫస్టే బిగ్ బాస్ గారు సీతను పిలిచారు. ఎందుకంటే సీత గరంగా ఉందని ఆల్రెడీ బిగ్ బాస్ గారు కూడా అర్థమైంది. సీత ఎప్పుడైతే నామినేట్ చేస్తుందో దాని ప్రకారం దానివల్ల ఏమవుతుందంటే నామినేషన్స్ అనేవి మారే ఛాన్స్ ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ ప్రతిసారి కూడా ఎవరినైనా ఒకరిని పిలిచారు అంటే ఒక పర్పస్ మీదే పిలుస్తారండి. రేటింగ్ రావడానికి కానివ్వండి, రీజన్స్ రావడానికి కానివ్వండి, ఫైర్ అవ్వడానికి కానీ, ఎవరైతే ఆ వీక్లో ఎవరైతే కొంచెం కాన్వర్జేషన్స్లోనూ లేకపోతే గొడవల్లోనూ ముందున్నారో, ఏమైనా కాంట్రవర్సీలో, అలాంటి వాళ్ళని ఫస్ట్ బిగ్ బాస్ పిలుస్తారండి. సో ఇక్కడ సీతని పిలిచారు. సీత వచ్చేసి నిఖిల్ని ఫస్ట్ నామినేట్ చేసింది. సో నిఖిల్కి ఏం చెప్పిందంటే, నిఖిల్ నువ్వు క్లాన్ అయ్యి లాస్ట్ వీక్ నీకు అవకాశం లేదు. ఫస్ట్ వీక్లో నువ్వు అట్లా అజమాయిషి చేసి నువ్వు ఒక నా మీద అథారిటీ చూపిస్తున్నట్టు, లీడర్షిప్గా తీసుకున్నట్లు అలా చేసేసరికి నాకు నచ్చలేదు నిఖిల్. పోయిన వారమే వేద్దాం అనుకున్నా, కానీ పోయిన వారం నువ్వు సేవ్ అయ్యావు. తను ఆల్రెడీ క్లాన్ చీఫ్ అయ్యాడు కదండి పోయినసారి. సో అందువల్ల నీకు వేయలేకపోయాను అని చెప్పేసి సీత నువ్వు డామినేట్ చేసింది నాకు నచ్చలేదు, అందుకనే నేను పోయిన వారం వేద్దాం అనుకోలే, ఈ వారం వేస్తున్నా అని చెప్పేసి నిఖిల్ మీద చెప్పిందనమాట. అప్పుడు నిఖిల్ తన రీజన్ తను ఇచ్చుకున్నాడు. ఏమని? ఆ టైంలో మనం వచ్చిందే కొత్త, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ తీసుకోవాలి కదా, ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి కాబట్టి నేను అలా తీసుకున్నది అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను అని నిఖిల్ చెప్పి సరే ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పేసి నిలబడ్డాడు. సీత వచ్చేసి నిఖిల్ మీద రంగు పూసిందండి. తర్వాత ప్రేరణని పిలిచింది. మనం అనుకున్నట్టే సీతకి ప్రేరణకి ఈ డస్ట్బిన్ వద్ద ఉన్న అవినాభావ సంబంధం ఉంది కదండి. సో అది మాత్రం తెగిపోవట్లేదు. సో ఏదైతే నిన్న వీకెండ్ ఎపిసోడ్లోనూ ఏమైతే రీజన్స్ చెప్పి ఊరికే ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారో ఇక్కడ కూడా సీత ప్రేరణ అనే పిలిచింది. సో ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ షురు అయిపోయింది. ఏమని చెప్పింది ప్రేరణకి? నువ్వు బయట ఫ్రెండ్షిప్స్ని బయట ఉన్న వాటిని ఫాలో అవుతూ ఉన్నావు అంటే యష్మి మాటలు వింటున్నావని ప్రతి ఒక్కరు అంటున్నారండి. సో ఇక్కడ కూడా అతను అదే చెప్పుకుంటూ నాకు నువ్వు డస్ట్బిన్లో వేయటము మళ్ళీ దాన్ని అలా చేయడం నాకు నచ్చలేదంటే నచ్చలేదు, మీరంటే అట్లా ఉంటారేమో అని నేనైతే అలా కాదు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య చాలాసేపు అయితే ఇదే చాలా గొడవ జరిగిందండి. అప్పుడు ప్రేరణ కూడా సమాధానం చెప్పింది. మేమందరం కలిసి కొంచెం సేపు ఒక హాఫ్ డే ఏమవుతుందో మనం ఇలా చేస్తే చూద్దాము, ఒక ఫన్నీ వేలో జనరేట్ చేద్దాము, మనకు వచ్చిన ఈ పవర్ని మనం యూటిలైజ్ చేసుకుందామని మేమందరం టీం అంతా కలిసి అనుకున్నది తప్ప నేనేం కావాలని చేయలేదు. అందులోనూ నీకు వచ్చి సారీ చెప్పాను కదా, లేదా నువ్వు డస్ట్బిన్లోంచి తీసింది లేదు ప్రేరణ వేసే అంటే నేను మళ్ళీ వేసేదాన్ని కదా, నువ్వు అక్కడితోనే అయిపోతే ఆ రోజే చెప్తే నేను చేసేదాన్ని, మళ్ళీ డస్ట్బిన్లోనే వేసేదాన్ని. నువ్వు అది చెప్పలేదు, నువ్వు అది చెప్పకుండా దాన్ని పెద్ద సీన్ చేసావు, మళ్ళీ అబ్బాయి గారు చెప్తున్నా వినలేదు, అక్కడ కూడా సీన్ చేసావు, మీ ఇద్దరి మధ్య అంత ర్యాప్ ఉన్నా సరే నువ్వు ఆ విషయంలో అలా చేసావు, నాకు నచ్చలేదని ప్రేరణ చెప్పింది. అప్పుడు సీత ఏమంది అంటే, సీత ఈ విషయంలో అయితే నేను సీతదే తప్పు అంటానండి. వాళ్ళు ఆ టైంలో నిజంగానే వాళ్ళంతా డిస్కస్ చేసింది కూడా బిగ్ బాస్ గారు చూపించారు మనకి. అరే కొంతసేపు మనం ఏడిపిద్దాం, మనం ఇలా ఉందాం అలా ఉందామని అనుకున్నారు. ఆ బాటిల్లోంచి జ్యూస్ తీసుకున్నప్పుడు ఈ అబ్బాయి మిగతా అందరూ కలిసే ప్రేరణకి చెప్పారు. ఏమని? ఆ బాటిల్ అందులో ఫస్ట్ ప్రేరణ పాపం గ్లాస్లో పోసుకొని ఖాళీ అయిన బాటిల్ని డస్ట్బిన్లో మంచిగా వేసిందండి. ఆ మూమెంట్లో అబ్బాయి ఏం చెప్పాడు? లేదురా తీరా మనం కొంచెం వాళ్ళతోనే పని చేపిద్దాం అన్నట్టు చాలా జోక్గా ఫన్నీ వేలోనే వాళ్ళు చేశారండి. కానీ అది కాస్త అది వేరేలాగా అయిపోయింది. అప్పుడు ప్రేరణ ఆ బాటిల్ తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేసింది.
అబ్బాయి వెళ్ళి సీతకు చెప్పాడు. సీత వచ్చి ఆ చెత్తబుట్టలో టేబుల్ మీద పెట్టిన బాటిల్ మళ్ళీ చెత్తబుట్టలో వేసింది. సో ఇదనమాట. సీత అప్పుడు అడిగినట్లయితే బాగుండేది. అప్పుడు కూడా చాలా జోక్గా తీసుకుంది, నవ్వింది. తర్వాత తనే అదొక హ్యూమిలేషన్ లాగా అందరూ కూడా దీన్ని హ్యూమిలేషన్ అంటే ఎగతాళి చేస్తున్నట్టుగా, ఒక మనిషిని కించపరుస్తున్నట్లుగా వీళ్ళు ఫీల్ అయిపోయింది సీత. సీత మాత్రం ఈ విషయంలో అలానే ఉంది. ఈ విషయంలో అయితే సీతదే తప్పని నాకు అనిపించిందండి. సో ఇది సీత వేసిన నామినేషన్స్. ఎవరు? నిఖిల్ అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరి మీద కలర్ వేసింది. తర్వాత నెక్స్ట్ అబ్బాయిని పిలిచారు బిగ్ బాస్ గారు. అబ్బాయి వచ్చేసి ఇది మనం అంటే అబ్బాయి గారు విష్ణుని నామినేట్ చేస్తారని నేను ఊహించలేదు. సో విష్ణుని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ విష్ణుని నామినేట్ చేశారు. ఏం చెప్పారంటే, అరే నిన్న వీకెండ్లో నాగార్జున గారు మనకి స్కోర్ బోర్డ్ ఇచ్చారు కదా, ఏదైతే రిపోర్ట్ ఇచ్చారు కదా, వీక్లీ రిపోర్ట్ కార్డు, అందులో నువ్వు ఫ్లాప్లో ఉన్నావు. నాకు అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే జనాలు నీ దగ్గర నుండి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా నీ దగ్గర నుంచి రావట్లేదు. నేను కూడా నేను స్టాండర్డ్ కంటెస్టెంట్ అనుకుంటున్నాను. అది నాకు కనపడట్లేదు. నువ్వు ఇంకా స్టాండ్ అవ్వాలని చాలా పాజిటివ్ వేలో ఆ అబ్బాయి గారు విష్ణు మీద చెప్పారు. నిజమే, అందరూ కూడా విష్ణు మీదే ఉంది ఇప్పుడు. ప్రతి ఒక్కరు కూడా విష్ణు, మొన్న జరిగిన సోనియా విషయంలో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, లేదా నార్మల్గానే విష్ణుకి ఫ్యాన్ బేస్ ఉంది కదండి. సో అందరికీ కూడా విష్ణు అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. టాప్ వరకు ఉంటుంది, టాప్ 5 వరకు ఉంటుంది, ఫైనల్ వరకు వస్తుందని ఉంది. సో విష్ణు ఇంకా స్ట్రాంగ్గా ఉంటూ జోక్స్ వేస్తూనే, ఇంకా ఏమైనా టాస్క్లు ఆడుతూనే ఇంకా ఇంకా యాక్టివ్గా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. సో విష్ణు కూడా సోనియాతో ఏదైతే జరిగిందో దాన్ని వదిలేసి తను టాస్క్ మీద కానీ గేమ్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నాకు కూడా అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. తర్వాత అబ్బాయి గారు వచ్చేసి ఆదిత్య గారిని నామినేట్ చేశారు. సో ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆదిత్య ఓం గారు, అభయ్ గారు, శేఖర్ భాష గారు, వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్గా ఉంటారు, ఒక గ్రూప్ లాగా ఉంటారు, మాట్లాడుకుంటుంటారు. ఈ హౌస్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరంటే వీళ్ళు ముగ్గురునే కొంచెం అందరికంటే పెద్దవాళ్ళు. సో అలాంటిది అభయ్ గారు ఆదిత్య ఓం గారిని నామినేట్ చేశారండి. నామినేట్ చేస్తే చెప్పిన రీజన్స్ ఏంటంటే, నువ్వు ఇంకా మన టైమింగ్స్కి అడ్జస్ట్ అవ్వలేదన్నా నువ్వు ఇంకా. సో ఎందుకంటే నువ్వు ఇంకా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఏదైనా జరుగుతుంది డిస్కషన్ అంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. నిన్న నాగార్జున గారు అయితే ఏదైతే చెప్పారో నువ్వు కనబడట్లేదని, సో ఆ విషయం నాకు కూడా అనిపించింది. ఇలా ఉండొద్దు అని చెప్పేసి చెప్పినప్పుడు ఆదిత్య ఓం గారు కొంచెం చాలా పర్సనల్గా తీసుకున్నారు, చాలా బాధపడ్డారు. సో ఆయనకి కోపం వచ్చినట్లుంది, బాధ అనిపించినట్లుంది. అప్పుడు చెప్తాడు, నేను ఈ పర్సనాలిటీని బిల్డ్ చేసుకోవడానికి 45 సంవత్సరాలు పట్టింది. ఈ పర్సనాలిటీని నేను వదులుకోను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నేనైతే అందరితోనూ కలివిడిగా ఉంటున్నాను, అందరితోనూ కలిసిపోతున్నాను. నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటున్నారు. ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు? మణికంఠ కంటే కూడా తక్కువలో ఇన్వాల్వ్ అవుతున్నానా? నేనైతే ఇలానే ఉంటాను, నేను ఇలానే ఉంటూ గేమ్ ఆడతానని చెప్పేసి అభయ్ గారు అన్నారు. తర్వాత ఆదిత్య గారి మీద అభయ్ రంగు పోస్తున్నప్పుడు మా నాయకుడు సినిమాలో పోజ్ అన్నట్లు ఇలా పెట్టారు, కొంచెం ఫన్ చేశారు. కానీ తన మనసులో మాత్రం బాగా గరంగరంగా ఉంది. అభయ్ గారికి, ఆదిత్య గారికి ఇక్కడ చిన్న రైవలరీ స్టార్ట్ అయిపోయిందండి. ఇది కొత్తది, అంటే ఎప్పుడు క్లోజ్గా ఉండే వీళ్ళిద్దరూ నామినేట్ చేసుకుంటారని మనం ఊహించలేదు. సో మేబీ ఫ్యూచర్లో మరి ఏమేమవుతుందో చూడాలి వీళ్ళిద్దరి మధ్య. తర్వాత బిగ్ బాస్ గారు సోనియాని పిలిచారు. సో మన స్వీట్ సోనియా వచ్చేసి ఫస్ట్ నేనేమనుకున్నా అంటే విష్ణుని నామినేట్ చేస్తుందేమో అని అనుకున్నాను. బట్ ఇక్కడ సోనియా కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. అంటే లాక్కోవడం, పీక్కోవడం ఎందుకు, ఆ గోలని ఇక్కడితో వదిలేస్తే బాగు అనుకున్నదో ఏమో తెలియదు. కానీ సోనియా ఇక్కడ నైనికాని సెలెక్ట్ చేసుకుంది. సో నైనికాని నామినేట్ చేసింది. సో ఇక్కడ బిగ్ బాస్ గారు చెప్పిన ఇంకొక కండిషన్ ఏంటంటే, యష్మిని మాత్రమే నామినేట్ చేయొద్దు. ఎందుకంటే అతిపెద్ద సమూహం కలిగిన లీడర్ కాబట్టి యష్మిని మాత్రం, ఆమెను తప్ప మిగతా ఇంటి సభ్యులందరినీ నామినేట్ చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి పోయినసారి ఎవరైతే సేఫ్ అయ్యారో నైనిక అండ్ నిఖిల్ ఇక్కడ మనకి దొరికారు అనమాట. వీళ్ళు హౌస్ మేట్స్కి అమ్మ దొరికారు కదా అని ఇంకా సోనియా స్టార్ట్ చేసి నైనిక అని అందనమాట. నైనికాని ఏమందంటే, నువ్వు ఒక చీఫ్వి, మేము ఆడి గెలుచుకున్నారు కదా, అది ఆ టాస్క్ ఏంటో నీకు అర్థం కాలేదా? నువ్వు బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో ఉన్నప్పుడే అడగాల్సింది. లేదా యష్మి ఎవరెవరికి హౌస్ వర్క్స్ ఇస్తున్నప్పుడు మేము చెయ్యమని తను అక్కడే నిలబడాల్సింది. నువ్వు అలా చేయలేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నీ టీం అంతా కూడా ఇష్టం వచ్చినట్లు హ్యూమిలేట్ చేస్తున్నారు అది ఇదని మిగతా టీం మీద పడుతున్నప్పుడు నువ్వు అలా చేయకూడదు, ఇది మన రెస్పాన్సిబిలిటీ అని నువ్వు చెప్పాల్సింది. అక్కడ నువ్వు చెప్పలేదు. నీలో లీడర్షిప్ క్వాలిటీ నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి నైనిక అని చెప్పింది.
సో అప్పుడు నైన్కి ఏమందంటే నాకు నిజంగా చెప్పాలంటే కన్ఫెషన్లో నేను మాట్లాడాలో మాట్లాడకూడదో నాకు తెలియదు. కాబట్టి నేను బయటకు వచ్చేసి వాళ్ళతో చెప్పాను, చేయమని చెప్పాను. నా సపోర్టు ఎప్పుడు నా క్లాన్కి ఉంది, నా క్లాన్ వాళ్ళ సపోర్ట్ నాకు ఉంది. నేను వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తా కానీ ఇలా ఉండండి అలా ఉండండి అని నేను చెప్పను, చెయ్యను అని చెప్పేసి నైనిక నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పేసింది. సో ఈ విషయంలో ఎవరిది తప్పనలేము. సో అంటే వాళ్ళు ఇచ్చింది ఇప్పుడు బిగ్ బాస్ పెట్టే టాస్క్లన్నీ కూడా ఎలా ఉంటాయి, పేషెంట్స్ని చెక్ చేయడము, వాళ్ళ ఓర్పు ఎలా ఉంది, వాళ్ళ టాస్క్ని ఎలా భరిస్తున్నారు. అంతకుముందు సీజన్లో చూసుకున్నట్టయితే పేడ వేస్తారు ఎవరి మీద ఎవరి మీద, సో భరిస్తారు, ఐస్ ముక్కలు వేస్తే అక్కడ నిలబడతారు. ఇలా ప్రతి సీజన్లోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి ఇచ్చిందైతే చిన్నదే అనుకోవచ్చు. వీళ్ళు మేము ఐదుగురమే ఉన్నాము అని అంటే మరి ఫైనల్కి వెళ్ళాక ఉండేది ఐదుగురే కదా. అప్పుడు ఐదుగురు ఉన్నప్పుడు కూడా వర్క్స్ చేసుకోవాల్సిందే కదా. అదేదో ఇప్పుడే చేస్తూ ఉంటే చాలామంది జనాలు చూసి మీకు ఓట్లేస్తారు కదా, మీకు ఇంత ఓపిక ఉంది అని చెప్పేసి. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదో ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు, ఈ హౌస్మేట్స్ అర్థం కావట్లేదు. సో మేము ఇంట్లో అయితే అలా ఉండము ఇలా ఉండము అలాంటప్పుడు ఇంట్లోనే ఉండాల్సింది. మీరు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని టెస్ట్ చేసుకుని మీరు ఇవన్నీ చేస్తేనే కదా మీకు ప్రైజ్ మనీ వచ్చేది. ఊరికే ఫ్రీగా రాదు కదా ప్రైజ్ మనీ అనేది. మీ అందం చూసి ఇవ్వరు, మీరు ఏదేదో చేస్తున్నారని కానీ ఇవ్వరు కదా. సో మీకు ఎలా ఎందుకు ఇస్తారు? వీటన్నిటిని భరించి ఫైనల్ వరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రైజ్ మనీ ఉంటుంది. దాన్ని దక్కించుకోవాలి అని అంటే మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ పేషెన్సీతో ఈ టాస్కులు కానివ్వండి, లేకపోతే ఈ వచ్చే పనిష్మెంట్లు కానివ్వండి పాజిటివ్ వేలో తీసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ మేము ఇంట్లో అలా చేయలేదు, మేమైతే ఇంట్లో అలా ఉండము, మేము ఇంట్లో పని చేయము. ఇంట్లో పని చేయనప్పుడు అక్కడనే ఉండాల్సింది కదా, మరి ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. సో అక్కడ నాకు ఆ విషయంలో అయితే నాకు సీత కూడా ఇలానే మాట్లాడింది. సో సీత ఈ విషయంలో నాకు సీత కూడా నచ్చలేదు. సో ఈ ఎవరు నైన్క టీమే అలా హ్యూమిలేట్ చేశారు ఆ రోజు, అది నచ్చలేదు. యష్మి వాళ్ళు ఎలా గెలుచుకున్నారో అనవసరం. వాళ్ళని బ్యాడ్గా ప్రూవ్ చేయాలంటే మీరు గుడ్గా ఉండి పేషెన్స్తో ఓపికతో పనులన్నీ చేసుకుంటేనే కదా అందరి దృష్టిలో పడేది. జనాలు చూసేది అదే కదా. జనాలు ప్రతిదీ కనిపెడుతూనే ఉన్నారు. నాగార్జున గారు చెప్తుంది కూడా అదే. మీరు ఎలా ఉంటున్నారో అన్నది చూసి అక్కడ ఓట్లు వేస్తారు జనాలకి. సో జనాలు ఇంప్రెస్ అవ్వాలి అని అంటే మీరు ఓపికతో ఉండాలి తప్ప వాళ్ళ మీద గొడవ పడితే ఏమొస్తుంది. ఇప్పుడు మీరే నెగిటివ్ అయిపోయారు నైనికా టీమే. సో తర్వాత సోనియా వచ్చేసి సీతని ఇక్కడ నామినేట్ చేసింది. సీతకి కూడా సేమ్ ఇదే చెప్పింది. సో లీడర్కి ప్రాబ్లం వస్తే లీడర్ చూసుకుంటుంది, నువ్వెందుకు మాట్లాడతావు అంటే నీకు అసలు మీకు బిగ్ బాస్ ఏమి ఇచ్చారో టాస్క్ విషయంలో క్లారిటీ లేదు అంటే ఈ రెండు విషయాలు కామన్ పాయింట్సేనండి. నైనికకి కానీ సీతకి కానీ ఒక క్లారిటీ లేదు. మీరు ఇలా మీకు అసలు ఎలా తీసుకున్నారో కూడా అర్థం కాలేదు అంటే నీకుందా క్లారిటీ, ఫస్ట్ నువ్వు క్లారిటీ తెచ్చుకొని నాకు చెప్పు అని చెప్పి సీత ఇక్కడ చాలా ర్యాష్గా ఆన్సర్ చేస్తుంది. సో ఇక్కడ సోనియా పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ మీకు ఇచ్చిన ఈ టాస్క్, ఈ పనిష్మెంట్ అనేది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది చేస్తే బాగుండేది. పక్కన వాళ్ళ మీద పడటం అంటే గెలిచిన టీం మీద పడటం నచ్చలేదు. దానికి మీ లీడర్ కూడా సపోర్ట్ చేసింది అని చెప్పేసి ఇక్కడ అనమాట ఈ విషయంలో మాట్లాడుకున్నారు. ఇది అనమాట. ఇక్కడ సోనియా వచ్చేసి నైనికని సీతని ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. మీ క్లాన్ సరిగా చేయలేదు, ఈ అది కూడా మీరైతే ప్రేరణ అని ఏదైతే అన్నారో ఆ టైంలో మేమందరం కలిసి పర్సనల్గా ఆ డెసిషన్ తీసుకొని ప్రేరణని ఒక ఫన్నీ వేలో వేయమన్నాం కానీ డస్ట్బిన్లో తీయి అది నువ్వు వేయకుండా ప్రేరణను తీయమన్నా అయిపోయేది. ఆ విషయం కూడా నాకు నచ్చలేదు అని చెప్పేసి సీతని ఆ హౌస్ వర్క్స్ విషయంలో హ్యూమిలేషన్ విషయంలో సోనియా ఏం చేసిందంటే నైనికాని సీతని ఇద్దరిని కూడా నామినేట్ చేసింది. తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ మణికంఠని పిలిచారు. ఇక్కడ మణికంఠ వచ్చేసి ఆదిత్య ఓం గాని సెలెక్ట్ చేసుకున్నాడు, ఇక్కడ నామినేట్ చేశాడు. ఏమని చెప్పాడంటే టాస్కుల్లోనూ లేదా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ రియాలిటీ నాకు కనిపించలేదు, ఎవరితోనూ మీరు అందరితోనూ పాజిటివ్గా మాట్లాడుతున్నారు తప్ప మీకంటూ రియల్ నేను చూడలేదు, రియాలిటీ కనపట్లేదు, మీరు సేఫ్ ప్లే ఆడుతున్నారు ఆదిత్య ఓం గారు అని మణికంఠ చక్కని పాయింట్ పట్టాడండి. మరి ఇక్కడ నిజమే ఆదిత్య ఓం గారు ఇప్పుడే ఈరోజే ఓపెన్ అయ్యారు కదండి. సో అలా ఇంతకుముందు కూడా ఓపెన్ అయితే బాగుండేది. మేబీ అందరూ ఒకేసారి జరగదు కదా, వారం అవుతున్న కొద్దీ ఒక్కొక్క మనిషిలో అన్నీ బయటపడుతూ ఉంటాయి. ఇక్కడ అంతా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో అది అన్నప్పుడు నేను అలాగే ఉంటాను, నేను ఇలానే ఉన్నాను, నువ్వు ముందు చూస్తావు కదా, ముందు చూపిస్తావు కదా అని ఆదిత్య ఓం గారు అన్నారు. తర్వాత వచ్చేసి మణికంఠ శేఖర్ భాష గారిని వీళ్ళిద్దరు అవినాభావ సంబంధం కూడా తెగట్లేదండి.
మణికంఠ మళ్ళీ వచ్చేసి శేఖర్ భాష గారిని నామినేట్ చేశాడు. ఏమన్నాడంటే స్వీట్స్ వచ్చి నిన్న గెలుచుకున్నారు కదండి చిన్న చిన్న టాస్క్లు నాగార్జున గారు పెట్టినవి వాటిలలో. సో ఆ ఫన్నీ టాస్క్లో గెలిచినప్పుడు బిగ్ బాస్ వినాయక చవితి సందర్భంగా నాగార్జున గారు వీళ్ళకి స్వీట్స్ పంపించారు. వాటిని శేఖర్ భాష గారు తీసుకువెళ్ళి వాళ్ళ రూమ్లో లగ్జరియస్ రూమ్లో దాచిపెట్టాడట. ఇది మణికంఠ రీజన్. సో దానికి శేఖర్ భాష గారు ఇచ్చిన రీజన్ ఏంటంటే అక్కడ బయట పెడితేనేమో చీమలు వస్తాయి, ఫ్రిడ్జ్లోనేమో ఖాళీ లేదు, అందరికీ చెప్పా మీకు ఎవరైనా కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అని నేను చెప్పాను, మరి నీకు చెప్పానో లేదు నాకు గుర్తులేదు, ఆ విషయంలో నాదే తప్పు, సారీ బాస్ అని చెప్పేసి అంగీకరించిండు. కానీ ఈ సిల్లీ రీజన్కి నన్ను డిఫెండ్ చేసుకోవాలనిపించట్లేదు, నాకు ఇది నచ్చలేదు అని చెప్పేసి శేఖర్ భాష గారు మణికంఠని అన్నాడు. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ కుళ్ళు జోకుల గురించి చెప్పాడు. నిన్న కూడా చెప్పాడు కదండి మణికంఠ, నువ్వు వేసే కుళ్ళు జోకులు అంటే సిచ్యువేషన్ హార్డ్గా ఉన్నప్పుడు కుళ్ళు జోకులు వేస్తారు కదా, నేను అప్పుడే ఏదో ఒక మూడ్లో ఉంటాను, మీరు ఆ కుళ్ళు జోక్ వేయగానే నేను అది తీసుకోలేకపోతున్నాను, నాకు అది కూడా నచ్చలేదని చెప్పినప్పుడు నేను నీ మీద వేసానా, నీ గురించి చెప్పానా అని చెప్పేసి భాషా గారు అన్నారు. సో అది అయిపోయిన తర్వాత భాషా గారు మీద రంగు, ఆదిత్య ఓం గారు వీళ్ళిద్దరి మీద కలర్స్ వేస్తారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ గారు ఆదిత్య ఓం గారిని పిలుస్తారు. ఆదిత్య ఓం గారు ఏం చేశారు, అబ్బాయి ఆల్రెడీ ఆదిత్య ఓం గారి నామినేట్ చేశారు కదా, సేమ్ ఆదిత్య ఓం గారు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అన్నట్టు ఆదిత్య గారు అబ్బాయినే నామినేట్ చేశారు ఇక్కడ. సో ఏమని చెప్పారు, బ్రదర్ మీరు స్ట్రాంగ్ కంటెస్టెంట్, మీరు బాగా ఆడతారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, సో ఆ విషయంలో నాకు ఎక్కడ పోటీ వస్తారని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ రీజన్ చెప్పారు. ఇంకా నేనేమీ ఇట్లా ఓపెన్ అవ్వలేదు, ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అనుకుంటున్నారు, లేదు నేను ఎలా ఉండాలో అలానే ఉంటున్నా, నా క్యారెక్టర్ ఇదే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశారు ఆదిత్య గారు. దానికి అభయ్ గారు ఏమంటారంటే థ్యాంక్స్ అండి, మీరు నన్ను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గుర్తించినందుకు అని చెప్పేసి రంగు పోయించుకుంటాడు. తర్వాత ఆదిత్య ఓం గారు శేఖర్ భాష గారిని నామినేట్ చేస్తారు. సో ఇది కూడా నేను ఊహించలేదు, వీళ్ళంతా క్లోజ్గా ఉంటారు, ఆదిత్య గారు అభయ్ శేఖర్ ఒక ట్రయాంగులర్ లాగా ఉండే వీళ్ళే నామినేట్ చేసుకున్నారు. సో ఆదిత్య గారు శేఖర్ భాష గారిని నామినేట్ చేసినప్పుడు శేఖర్ భాష గారు అప్పుడు అంటారనమాట, మీరు నేను వీక్గా ఉన్నాను అంటే ఊరికే నా గురించి. అప్పుడు ఆదిత్య గారు ఏం చెప్పారంటే శేఖర్ భాష గారి మీద రీజన్, కుక్కలు ఎక్కువ మురుగుతున్నాయి, మీరు లేజీగా ఉంటున్నారు, హౌస్లో పార్టిసిపేట్ చేయట్లేదు, కేర్లెస్గా ఉంటున్నారు, ఇండిసిప్లిన్గా ఉంటున్నారని కొన్ని మాటలు వదిలినప్పుడు శేఖర్ భాష గారు అంటారు, మీరు ఈ గేమ్కి ఫిట్ కాదు అని చెప్పేసి మొహానే అనేస్తారు. మరి రాత్రి మాట్లాడిన డిస్కషన్ మరి శేఖర్ భాష గారి గురించేనేమో, నేనేంటో చూపిస్తా నామినేషన్స్లో అన్నారు కదండి నిన్న నైట్ సీతతో. సో అదే విషయాన్ని ఇక్కడ శేఖర్ భాష గారు ఏమో అనిపించింది నాకైతే. సో అప్పుడు శేఖర్ భాష గారు కామెడీ చేస్తుంటే, కామెడీ కాదు సీరియస్ అని చెప్పేసి సీరియస్గానే, మీరు ఇండిసిప్లిన్గా ఉంటున్నారు, ఈ హౌస్కి అయితే మీరు ఫిట్ కాదు శేఖర్ భాష గారు అని అనగానే శేఖర్ భాష గారు అప్పటి వరకు మంచిగానే తీసుకున్నారు. కానీ ఈ రీజన్స్ కాకుండా అభయ్ గారికి ఏమో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్తారా, శేఖర్ భాష అనగానే వీరిని ఇండిసిప్లిన్ అంటారా, మీకు ఎందుకు ఇలా అనిపించిందని కొంచెం హర్ట్ అయ్యారు. సో దీని తర్వాత బిగ్ బాస్ గారు విష్ణుని పిలిచారు. విష్ణు వచ్చేసి ఫస్ట్ మణికంఠని సెలెక్ట్ చేసుకొని మణికంఠని నామినేట్ చేసింది. చెప్పిన రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్లో మణికంఠ విష్ణు మీద చెప్పాడు కదండి, నిన్ను అబ్జర్వ్ చేయడానికి నీతో తిరుగుతూ నువ్వు నాతో సరిగ్గా మాట్లాడవలేదా అని తిరుగుతూ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, నేను గమనిస్తూ ఉన్నాను అని చెప్పాడు కదా, నీ తప్పులను వెతకాలి, అసలు నువ్వేంటో తెలుసుకోవాలని నీ చుట్టూ ఉన్నానని చెప్పాడు కదా, ఆ విషయం నాకు నచ్చలేదు మణికంఠ, ఏదన్నా అంటే నన్ను మొహాన్ని అడగాల్సిందని చెప్పేసి అన్నది. ఈ విషయంలో మణికంఠదే మిస్టేక్ అనిపించింది. మణికంఠ కూడా యాక్సెప్ట్ చేశాడు. తర్వాత వచ్చేసి విష్ణు సోనియా అని, ఈ విష్ణు ఈ సోనియా ఇది కూడా తగ్గట్లేదు, ముడిపడట్లేదండి, వీళ్ళిద్దరి మధ్య కూడా రైవలరీ ఉంది కదా. సో విష్ణు వచ్చేసి సోనియాని ఏమందంటే, నేను వచ్చాను నీకు సోఫా అది జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదండి, ఆ విషయం గురించి అనమాట, ఏదైతే నిఖిల్ సోనియాని విష్ణు అన్నదో ఆ విషయంలో అనగానే అడల్టరీ జోక్ అనే వర్డ్ ఎందుకు వాడావు, నేను అడల్టరీ జోక్ అమ్మాయినా, నేను వేసే సిల్లీ జోక్స్ ఉంటాయి నా దగ్గర, అంత పెద్ద పెద్ద మాటలు అన్నావు, మళ్ళీ ఆ విషయంలో వచ్చి ఏమన్నా సారీ చెప్తావేమో అనుకున్నాను, చెప్పలేదు, నేనేం అడల్టరీ జోక్స్ ఏం వెయ్యలేదు, నేను అలాంటి అమ్మాయిని కాదు, మాకు తెలుసు అని చెప్పేసి ఇలా విష్ణు చెప్తూ ఉన్నప్పుడు
సోనియా అంది, నీకు అది అర్థం కాలేదు, నువ్వేం మాట్లాడుతావు నీకే తెలియదు, నోరు కంట్రోల్లో ఉండదు, నీ కుళ్ళు కామెడీ వల్ల అందరు బాధపడుతున్నారు, కామెడీ అనుకొని నువ్వు అందరినీ ఏదో ఒకటి అంటున్నావు అంటే అందరూ అనుకో సోనియా, వాళ్ళకి నోరు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడతారు, నీకేమనిపించింది అది చెప్పు అన్నప్పుడు నేను ఈ విషయం గురించి ఇంకా డిస్కస్ చేయను అని చెప్పేసి సోనియా వచ్చేసి రంగు పోయించుకుంది. సో తర్వాత బిగ్ బాస్ గారు శేఖర్ భాషా గారిని పిలిచారు. శేఖర్ భాషా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు. సో మణికంఠని సెలెక్ట్ చేసుకొని ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకా మారాలి, ఇప్పటివరకు మారావు, నువ్వు ఇంకా మారాలి అని చెప్పేసి మణికంఠన్ అన్నాడు. అండ్ నువ్వు స్వీట్స్ కోసం వేసా చూసావా, స్వీట్స్ని విషయంలో నేను అందరినీ అడిగాను, కానీ అక్కడ అందరికీ తెలుసు, నీవు ఒక్కడికి చెప్పలేదేమో అని అంటే అప్పుడు మణికంఠ అనమాట, ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కొంచెం ప్లేస్ ఉంది వాటర్ బాటిల్స్ పక్కన, నువ్వు అక్కడ పెట్టొచ్చు కదా, నువ్వు మీ రూమ్లో తీసుకుని వెళ్ళడం నాకు నచ్చలేదు అని చెప్పేసి మణికంఠ అన్నాడు. తర్వాత నీకంటూ ఒక ఒపీనియన్ ఉండదు, నేను మారుతూ ఉంటుంది అని చెప్పేసి భాషా గారు మణికంఠన్ అన్నాడు. తర్వాత వచ్చేసి ఆదిత్య, మళ్ళీ నేను జోక్స్ వేస్తున్నా అన్నావు కదా, నీ మీద ఎప్పుడైనా నేను జోక్ వేసాను అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ భాషా గారు మణికంఠన్ అన్నారు. తర్వాత భాషా గారు వచ్చేసి ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తూ, మీరు నన్ను అన్ఫిట్ అన్నారు, అబ్బాయికేమో స్ట్రాంగ్ అన్నారు, ఇక్కడ వచ్చేసి అన్ఫిట్ అన్నారు, నాకు అది అదం నచ్చలేదు, నేను చాలా హర్ట్ అయ్యాను, అసలు మిమ్మల్ని మీ ఇద్దరు కూడా నా మైండ్లో లేరు, మిమ్మల్ని నామినేట్ చేయాలని అనుకోలేదు, నా మైండ్లో వేరే వాళ్ళు ఉన్నారు అనగానే ఇప్పుడు మణికంఠ అంటాడనమాట. ఇది లైవ్లో చూపించారు. మణికంఠ అంటే నీకంటూ ఓన్ డెసిషన్ లేదా, నన్ను అన్నావు కదా ఓన్ డెసిషన్ లేదని, నీకంటూ ఓన్ డెసిషన్ లేదా అని చెప్పేసి ఇక్కడ ఒక చొరకేశాడు. బాగానే మణికంఠ కూడా చాలా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్టున్నాడు. సో భాషా గారు అప్పుడు చెప్తారు, మీ ఇద్దరు లేరు, కానీ మీ మాటలు, మీరు చెప్పిన రీజన్స్ నాకు నచ్చక ఇప్పుడు మేము ఇద్దరిని నేను నామినేట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి, రండి పోయండి అని చెప్పేసి అనగానే ఈ భాషా గారు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి మణికంఠకి ఆదిత్య ఓం గారు ఇద్దరికి కలర్ పోస్తాడు. సో దీంతో ఈరోజు నామినేషన్ ప్రక్రియ సగం మాత్రమే అయిపోయిందండి. మొత్తం హౌస్మేట్స్ వచ్చేసి మనకి 14 మంది హౌస్మేట్స్ ఉండేవాళ్ళు, బేబక్క వెళ్ళిపోయాక 13 అయ్యారు. 13లో యష్మి పెద్ద గ్రూప్ ఉండటం వల్ల, లీడర్ అవ్వడం వల్ల యష్మి సేవ్ అయింది. సో తర్వాత 13లో ఇప్పుడు 12 మంది ఉన్నారండి. 12 మందిలో 7 మాత్రమే ఈరోజు నామినేషన్స్ అయ్యాయి. సో రేపు మిగిలిన 5 నామినేషన్ చేసేస్తారు. ఆల్రెడీ లైవ్లో వచ్చేసిందండి, నామినేషన్స్ అయితే అయిపోయాయి. సో ఇవ్వండి ఈరోజు నామినేషన్ ప్రక్రియ. నామినేషన్స్ జరిగాయి, అలాగే గాసిప్స్ జరిగాయి, అలాగే ఒక చిన్న చోటి బాతిలాగా చిన్న ప్రేమ వ్యవహారాలు కూడా, అంటే అది ప్రేమనాలో మరి స్నేహమనాలో తెలియదు కానీ ఏదో చిన్న ప్రేమ చిగురించింది బిగ్ బాస్ హౌస్లో. సో అందరు ఈ విష్ణు సోనియా మధ్య కానివ్వండి, ప్రేరణ సీత మధ్య కానివ్వండి, మణికంఠ శేఖర్ భాష గారి మధ్య కానివ్వండి, ఈ రైవలరీ అనేది అలా కొనసాగుతూ ఉంది. సో ఇప్పటి వరకైతే 7 నామినేషన్స్ చేశారు మిగతా హౌస్మేట్స్ని. రేపు చూద్దామండి కంటిన్యూషన్ ఎపిసోడ్. సో ఇదండి ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే జెన్యున్గా చూడండి, మీకు రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ చేయండి, ఇంకా నచ్చింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు నా రివ్యూ. ఈరోజు